సో సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ అని చెప్పుకున్నాం కదా. అండ్ ఇఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఆర్ 2, then we call this solution as ఏమంటారు? If there are only 2 substances in a solution, what we call that such solution? ఏంటమ్మా, ఏం సొల్యూషన్ అంటాం దాన్ని? ఇట్ ఈస్ ఎ బైనరీ సొల్యూషన్. ఓకే, if there are only 2 components in a solution, then we call that solution as a binary solution. ద్విగుణాత్మక ద్రావణము అని అంటాం. అంటే అందులో ఓన్లీ 2 సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇన్ సచ్ కేస్ we call one substance which is greater in quantity as solvent and the other substance as solute. 2 పదార్థాలే ఉన్నప్పుడు ద్రావణంలో దాన్ని ఏమంటాము? ద్విగుణాత్మక ద్రావణం అని అంటాము. అందులో ఏది ఎక్కువ పరిమాణంలో ఉంటుందో దాన్నేమో ద్రావణి అని అంటాము, తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని ద్రావితము అని అంటాం. ఓకే, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూట్స్ అండ్ సాల్వెంట్స్ we can prepare many solutions. Maybe 9 types of solutions can be prepared. Okay, we cannot call all these 9 types of mixers as solutions. అన్నింటినీ కూడా మనము సొల్యూషన్స్ అని అనలేం, ఎందుకంటే సొల్యూషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఎ హోమోజీనియస్ మిక్సర్. ఓకే, ద్రావణము అంటే అది ఒక సజాతీయ పదార్థమై ఉండాలన్నమాట, అంటే యూనిఫామ్గా ఉండాలి. ఓకే, సో ఇన్ దోస్ సొల్యూషన్స్ one type of solutions are gases in liquids. ద్రవాలలో వాయువు రకం ద్రావణం అనేది ఒకటి ఉంటుంది. అంటే in that solution the solute is a gas and the solvent is a liquid. ద్రావితము వాయువు, ద్రావణి ద్రవము అయినప్పుడు అలాంటి ద్రావణాలను ఏమంటారు? వాయు ద్రవ ద్రావణాలు అని అంటారు. గ్యాస్ లిక్విడ్ సొల్యూషన్స్ అని అంటారు. అండ్ ఫర్ దిస్ గ్యాస్ లిక్విడ్ సొల్యూషన్స్ దెర్ ఈజ్ ఎ లా, ఒక నియమం ఉంది. ఏంటది? హెన్రీస్ లా అని అంటాం. ఓకే, వీ కెన్ సీ ద స్టేట్మెంట్ ఆఫ్ హెన్రీస్ లా ఇన్ ద స్క్రీన్. ఓకే, వాట్ ఇట్ సేస్, ద మాస్ ఆఫ్ ఎ గ్యాస్ dissolved in a given amount of liquid at constant temperature is directly proportional to the pressure of gas present in equilibrium with the liquid. ఓకే, తెలుగులో ఏమని చెప్తాం దీన్ని? ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రవంలో కరిగి ఉన్నటువంటి వాయువు యొక్క పరిమాణము అనేది ఆ ద్రవముతోటి సమతాస్థితిలో ఉన్నటువంటి పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఐ విల్ సే వన్స్ అగైన్, ఒక ద్రవంలో మనం దేనికి చెప్పుకుంటున్నాం ఈ నియమము? ద్రవంలో వాయు ద్రవ ద్రావణాలకి, అంటే ద్రవంలో ఒక వాయువు కరిగి ఉన్నప్పుడు ఏర్పడే ద్రావణాలకి ఈ నియమం వర్తిస్తుంది. ఈ నియమం ఏం చెప్తుందన్నమాట? ఒక ద్రవంలో కరిగి ఉన్నటువంటి వాయువు యొక్క పరిమాణం స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రవంలో కరిగి ఉన్న వాయువు యొక్క పరిమాణం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంట? ఆ ద్రవము ఏ పీడనంతో అయితే సమతాస్థితిలో ఉందో ఆ పీడనం యొక్క పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ మీన్స్ ద మాస్ ఆఫ్ ద గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ విచ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద లిక్విడ్. ఆ వాయువు యొక్క పీడనానికి అనులోమానుపాతం. అంటే ఇఫ్ వి ఇంక్రీజ్ ద ప్రెజర్, మోర్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ విల్ డిజాల్వ్ ఇన్ ద లిక్విడ్ అన్నమాట. ఓకే, వాయువు ఏ పీడనం దగ్గర ఉందో ఆ పీడనానికి వాయువు కరిగేటటువంటి పదార్థ పరిమాణం అనులోమానుపాతం. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంటే ఎక్కువ వాయువు కరుగుతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే సోడా ఉంటాయి కదా, అలాగే కూల్ డ్రింక్స్ ఉంటాయి. అవునా? కూల్ డ్రింక్స్ ఏంటవి? మనం తీసుకునేటువంటి థమ్స్అప్, కోకోకోలా ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ వాటిని మనము ఫస్ట్ టైం బాటిల్ని ఇలా షేక్ చేసినప్పుడు ఏమవుతుంది? బాగా షేక్ చేసేటప్పుడు దాని మూత ఓపెన్ చేశారనుకోండి మీరు, సంబడీ ఈజ్ ప్రెజెంటింగ్, పైకి వచ్చేస్తుంది. ఎందుకు పొంగుతుంది?
అందులో లోపల ఆల్రెడీ గ్యాస్, కార్బొరేటెడ్ వాటర్ అని అంటాం దాన్ని కదా, అందులో గ్యాస్ చాలా గ్యాస్ అందులో ఉంది. ఆ లిక్విడ్లో గ్యాస్ అనేది డిజాల్వ్ అయిపోయి ఉంది. ఎప్పుడైతే మనము మూత ఓపెన్ చేస్తామో లోపల హై ప్రెషర్లో ఉంటుంది, మనం మూత ఓపెన్ చేయగానే లో ప్రెషర్ బయట, కాబట్టి ఏమవుతుంది, అది ఒకసారి బయటికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది గ్యాస్ మనం ఎక్కువ దాంట్లోకి వాటర్లో డిజాల్వ్ అవ్వాలి అంటే హై ప్రెషర్ దగ్గర ఉంచాలి, కాబట్టి ఎక్కువ పీడనంతో ఆ వాయువుని ఆ వాటర్లోకి పంపించేసి ఉంచుతారు అనమాట. ఓకే, సో పీడనం పెంచుతుంటే, వాయువు పీడనం పెంచుతుంటే అది ద్రవంలో కరిగేటటువంటి పరిమాణం కూడా పెరుగుతుంది. సింపుల్గా హెన్రీస్ లా అంటే ఇది. ఓకే, సో హెన్రీస్ లా ఏం చెప్తుందనమాట, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు కరిగేటటువంటి పరిమాణం అనేది ఆ వాయువు యొక్క పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో దీన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేస్తాం, m ఈజ్ ప్రపోర్షనల్ టు p, where m is the mass of the gas dissolved in unit volume of the solvent and p is the pressure of the gas in equilibrium with the solvent. ద్రావణితోటి సమతాస్థితిలో ఉన్న పీడనం యొక్క సమతాస్థితిలో ఉన్నటువంటి వాయువు యొక్క పీడనము. ఓకే, if we have to remove the proportionality sign, we multiply the pressure with a constant. Therefore m is equal to k into p. m is equal to k into p. Okay, 1 minute, what I am sharing. ఓకే, అదే చూస్తున్నాను. జస్ట్ స్క్రీన్ షేర్ అవుతుంది. ఇందాక ఎవరో స్క్రీన్ షేర్ చేశారు, దాంతో నాది పోయింది, మిస్ అయింది. కనిపిస్తుందమ్మా? ఓకే, సో this is Henry's law. Okay, so there are some limitations for Henry's law. If చూడండి, Henry's law is valid only if the following conditions are fulfilled. What are the conditions? The pressure should be low and the temperature should be high. Okay, అంటే at low pressure and high temperature this law is applicable. Okay, అధిక ఉష్ణోగ్రత అల్పపీడనాల వద్ద మాత్రమే ఈ నియమము వర్తిస్తుంది అన్నమాట. అంటే అర్థం ఏంటి, అధిక ఉష్ణోగ్రత అల్పపీడనాల వద్ద వాయువుని ఏమంటాం మనము, ఐడియల్ గ్యాస్ అని అంటాం కదా, ఆదర్శ వాయువు అని అంటాం. గ్యాసెస్ స్టేట్లో నేర్చుకున్నాం. సో ఆల్ గ్యాసెస్ బిహేవ్ ఐడియల్లీ అట్
high temperatures and low pressures కదా. సో దట్ మీన్స్ ద గ్యాస్ షుడ్ బి ఐడియల్ గ్యాస్ అనమాట. ఏ వాయువు అయితే మనము వాయువు యొక్క ద్రావణీయతను మనం చూస్తున్నామో ఆ గ్యాస్ అనేది ఏమై ఉండాలి, ఐడియల్ గ్యాస్ అయి ఉండాలి. అండ్ ద గ్యాస్ షుడ్ బి ఓన్లీ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ ద లిక్విడ్ అండ్ షుడ్ నైదర్ అండర్గో డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్. అంటే ఆ గ్యాస్ అనేది ఎలా ఉండాలన్నమాట, స్లైట్లీ సాల్యుబుల్ అయి ఉండాలి, అల్ప ద్రావణీయత కలిగిందై ఉండాలి. అలాగే అది సాల్వెంట్ తోటి ఏ విధమైనటువంటి రియాక్షన్స్ చూపించకూడదు, చర్యాశీలతను చూపించకూడదు. అండ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ చూపించకూడదు. అంటే అణు సహచరితము లేదా అణు విఘటనము అనేది జరగకూడదు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. ఓకే, దెర్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ హెన్రీస్ లా, ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్, సో మనం దేనికి హెన్రీ లా అనేది అప్లికబుల్ అవుతుంది, ఎలాంటి సొల్యూషన్స్కి హెన్రీస్ లా అప్లై అవుతుంది, ఎలాంటి వాటికి? బైనరీ సొల్యూషన్స్లో ఏంటవి, గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్. నాట్ ఓన్లీ బైనరీ సొల్యూషన్స్, సో మెనీ గ్యాసెస్ కూడా డిజాల్వ్ అవ్వచ్చు అనమాట ఎట్ ఏ టైమ్. సో గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్ అనే సొల్యూషన్స్కి హెన్రీస్ లా అనేది అప్లికబుల్. ఓకే, ద్రవంలో వాయువు రకం ద్రావణాలకి హెన్రీ నియమం వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం అనదర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ దగ్గరికి వద్దాం. ఏంటవి, సొల్యూషన్స్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్. ద్రవాలలో ద్రవం, దట్ మీన్స్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ బోత్ ఆర్ లిక్విడ్స్. అలాంటి సొల్యూషన్స్ని ఏమంటాం, లిక్విడ్ సొల్యూషన్స్, లేకపోతే సొల్యూషన్స్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్ అని అంటారు. ఓకే, సో అగైన్ దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ఆఫ్ 3 types అని మనము ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటవి, కంప్లీట్లీ మిజిబుల్, పూర్ణ మిశ్రణీయ ద్రవాలు, అంటే ఒక దాంట్లో ఒకటి ఎట్ ఎనీ ప్రపోర్షన్ దే మిక్స్ ఇన్ ఈచ్ అదర్ కంప్లీట్లీ అండ్ ఫార్మ్ హోమోజీనియస్ మిక్సర్. ఓకే, ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కరిగిపోయి సజాతీయ మిశ్రమాన్ని ఏర్పరిచేటటువంటి వాటిని ఏమంటారు, పూర్ణ మిశ్రణీయ ద్రవాలు, కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని అంటాం. యా, నెక్స్ట్ పార్షియల్లీ మిజిబుల్, పాక్షిక మిశ్రణీయ ద్రవాలు, అంటే ఒక దాంట్లో ఒకటి కేవలం పాక్షికంగా కరుగుతాయి అన్నమాట. ఒక దాంట్లో ఒకటి పాక్షికంగా కరిగే వాటిని ఏమంటారు, పార్షియల్లీ మిజిబుల్ లిక్విడ్స్ అని అంటారు. ఓకే, అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం, ఎస్, ఫినాల్ ప్లస్ వాటర్. ఓకే, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ ఆర్ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్. ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటే అమిశ్రణీయ ద్రవాలు, ఒక దాంట్లో ఒకటి అసలు కొంచెం కూడా డిజాల్వ్ కావన్నమాట. అలాంటి వాటిని ఏమంటారు, ఇమ్మిజిబుల్ లిక్విడ్స్. సింపుల్ బెంజిన్ వాటర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ వాటర్, ఆయిల్ అండ్ వాటర్, ఓకే, కిరోసిన్ అండ్ వాటర్, పెట్రోల్ అండ్ వాటర్, ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా ఇమ్మిజిబుల్ లిక్విడ్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో వీటిలో మనం అగైన్ వీ డిస్కస్డ్ అబౌట్ ఎ లా, దట్ ఈస్ రౌల్ట్స్ లా. కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ని కనుక తీసుకున్నట్లయితే, పూర్ణ మిశ్రణీయ ద్రవాలను కనుక తీసుకున్నట్లయితే, కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్ ఆర్ ఆఫ్ 2 types, 2 రకాలని చెప్పుకున్నాం. ఏంటవి, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఎస్, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఒక్క సెకండ్, నేను అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఓకే,
So ideal completely miscible liquids can be divided into two types. One are ideal solutions and non-ideal solutions. On what basis we divide completely miscible liquids into two types? Based on yeah, the if they obey Raoult's law, then we call those solutions as ideal solutions. Yes, if they do not obey Raoult's law, we call them non-ideal solutions. What is Raoult's law? Raoult's law ante enti? Okay, the statement of Raoult's law. You see the in the screen. What is the statement of Raoult's law? The partial pressure of each component, because liquids has a property of exerting pressure. ప్రతి వేపర్ కదా, ప్రతి లిక్విడ్ కూడా వేపర్ని కలుగు చేస్తుంది. ఓకే, సో ఈ వేపర్ని కలుగు చేసేటప్పుడు వాటిలో ఈచ్ లిక్విడ్ యొక్క వేపర్ని ఏమంటారు? అండ్ వేపర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. లిక్విడ్స్ అనేవి ద్రవాలు అనేవి బాష్పాన్ని కలుగు చేస్తాయి, బాష్పమేమో కొంత పీడనాన్ని కలుగు చేస్తుంది. సో ఇవి తీసుకున్నప్పుడు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ at a given temperature is equal to the mole fraction of that component, is directly proportional to the mole fraction of that component. So ఈ లిక్విడ్స్లో ఉన్నటువంటి ఈచ్ లిక్విడ్ ఎంత ప్రెషర్ని అయితే ఎగ్జర్ట్ చేస్తుందో, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ ఏ, if we consider a binary solution of two liquids A and B, then if the partial pressure of liquid A is PA and partial pressure of liquid B is PB, then PA is proportional to XA and PB is proportional to XB. XA and XB are the mole fractions of A and B respectively. Okay, we have already discussed about this law. Therefore, we can write the equation, mathematical equation for Raoult's law as PA is equal to XA into PA0. Here XA is equal to NA by NA plus NB, and PA0 is the vapor pressure of pure solvent A, pure liquid A. PA0 అనేది it is a constant, and this constant is equal to the vapor pressure of pure liquid A. Okay, so this is about Raoult's law. So Raoult's law, if the solution obeys Raoult's law, we call that as an ideal solution. If the solution does not obey Raoult's law, we call that solution as non-ideal solution. Okay, so now again non-ideal solutions are of two types. What are they? The solution which show positive deviation from Raoult's law and the solutions which show negative deviation from Raoult's law. Raoult నియమాన్ని పాటించని వాటిని ఏమంటారు? ఆదర్శేతర ద్రావణాలు అని అంటారు. సో వీటిని రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఏంటవి? రౌల్ట్ నియమం నుంచి ధన విచలనం ప్రదర్శించేవి, రౌల్ట్ నియమం నుంచి రుణ విచలనాన్ని ప్రదర్శించేవి అని. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. దీస్ ఆర్ ద వేపర్ ప్రెషర్ కర్వ్స్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇఫ్ ఇట్ ఈజ్ ఎన్ ఐడియల్ సొల్యూషన్, దెన్ ద వేపర్ ప్రెషర్ కర్వ్ మస్ట్ బి ఏ స్ట్రైట్ లైన్ కదా. ఆదర్శ ద్రావణాలకు తీసుకున్నట్లయితే ఆదర్శ ద్రావణాలకి ఈ వేపర్ ప్రెషర్ కర్వ్ అనేది ఎట్లా ఉంటుంది? ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది అన్నమాట. ఓకే, బట్ if it is non-ideal solution, then there are two types of non-ideal solutions. One is type 2. Type 2 means which show positive deviation. పాజిటివ్ డీవియేషన్ని చూపించే వాటిని టైప్ 2 అని అంటాము. విచ్ షో నెగిటివ్ డీవియేషన్. సో పాజిటివ్ డీవియేషన్ చూపించేవి ఏమవుతాయి అనమాట? దేర్ వేపర్ ప్రెషర్ ఈజ్ మోర్ దాన్ ద వేపర్ ప్రెషర్స్ సమ్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ లిక్విడ్స్. ఆ రెండింటిని విడివిడిగా ఉంచినప్పుడు వాటి వేపర్ ప్రెషర్స్ ఎంత ఉంటాయో మిక్స్ చేసినప్పుడు వాటి వేపర్ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. వాటిని ఏమంటారు? పాజిటివ్ డీవియేషన్ చూపించేవి అని అంటాం. కాబట్టి ఇక్కడ వేపర్ ప్రెషర్ కర్వ్ ఎలా ఉంది? స్ట్రైట్లీ అబవ్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? విడివిడిగా ఉన్నప్పుడు వాటి యొక్క వేపర్ ప్రెషర్ కంటే మిక్స్ చేసినప్పుడు వాటి వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. అలాంటి వాటిని ఏమంటాము? నెగిటివ్ డీవియేషన్ చూపిస్తున్నాయి అని అంటారు.
ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ టైప్ 3 సొల్యూషన్స్. సో నెగిటివ్ డీవియేషన్ చూపించే వాటి వేపర్ ప్రెషర్ కర్వ్ అనేది బిలో ద ఐడియల్ వేపర్ ప్రెషర్ కర్వ్కి బిలో ఉంటుందన్నమాట. ఓకే. సో వేపర్ ప్రెషర్ కర్వ్స్ అనేవి వీ డ్రా ద వేపర్ ప్రెషర్ కర్వ్స్ between the values of mole fraction, taking the values of mole fraction of the two liquids on x-axis and the vapor pressure values on y-axis. Okay. So and we have already discussed about the fractional distillation of these non-ideal solutions. ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ కెన్ ఆర్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ రియల్ సొల్యూషన్స్. నిజ ద్రావణాలు అని కూడా అంటాం. ఆదర్శేతర ద్రావణాలు లేదా నిజ ద్రావణాలు అని కూడా అంటాం. ఓకే. సో ఈ నిజ ద్రావణాలని కనుక మనం తీసుకుంటే అవి రెండు రకాలని చెప్పాం కదా, పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగిటివ్ డీవియేషన్ చూపించేవి. సో వీటికి ఇలాంటి లిక్విడ్స్ని మనము అంశిక స్వేదనం చేసేటప్పుడు, సో అంశిక స్వేదనం అనేది ఎప్పుడు చేస్తామని చెప్పుకున్నాము, ఇఫ్ వీ వాంట్ టు సెపరేట్ ది individual liquids, if we want to separate the liquids from a liquid mixture, we use fractional distillation method. Okay, generally we use distillation method, but if the boiling points of the liquids are very close to each other, then we use the method fractional distillation for the separation of the liquids. Okay. సో ఈ వీటిల్లో అగైన్ మళ్ళీ టైప్ 1, టైప్ 2, టైప్ 3 లిక్విడ్స్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క వేపర్ ప్రెషర్స్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే. సో టైప్ 1 ఐడియల్ సొల్యూషన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ఐడియల్ సొల్యూషన్స్లో మనకి వాటి కర్వ్స్ ఎట్లా ఉంటాయి, ఇలా ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ బై టేకింగ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్స్ ఆన్ వై యాక్సిస్. ఇఫ్ యూ డ్రా ఎ కర్వ్ we get this type of graph. Okay. So in this we can observe two curves. This is the type 1 solution, that means the ideal solution which obeys Raoult's law. There are two curves in this graph. One curve represents the composition of the two liquids in liquid state and other curve represents the composition of the two liquids in vapor state. Okay. ద్రవ స్థితిలో వాటి యొక్క సంఘటనం ఎలా ఉంటుంది అంటే, సంఘటనం అంటే ఏంటి అర్థము, మోల్ ఫ్రాక్షన్. ఓకే. ఎట్ ఎనీ టెంపరేచర్, ఇక్కడ టీ ఉంది, ఎట్ ఎనీ టెంపరేచర్ ఇఫ్ వీ డ్రా ఏ లైన్ ఆన్ దిస్ కర్వ్స్, ఇట్ touch the curves, the liquid curve and the vapor curve. Okay. So the point at which it touches the liquid curve gives the composition of the liquids A and B in liquid state, and the point at which the line touches the vapor curve gives the composition of A and B in vapor state. Okay. So at any temperature we can understand the composition of these two liquids in liquid state and vapor state. Okay. But if we take non-ideal solutions, for example type 2 solutions, type 2 solutions are those which show positive deviation. So positive deviation చూపించేటటువంటి type 2 solutions యొక్క అంశిక స్వేదన గనక మనం గమనించినట్లయితే we can observe a discontinuity. Okay, in this graph. టైప్ 1లో తీసుకుంటే మనకి ఏమైంది, కంటిన్యూస్ కర్వ్స్ ఉన్నాయి కదా, లిక్విడ్ కర్వ్ వేపర్ కర్వ్ తీసుకుంటే కంటిన్యూస్గా ఉన్నాయి ఫ్రమ్ ఏ నుంచి బి వరకు. బట్ ఇన్ టైప్ 2 వచ్చేసరికి ఇక్కడ వీ కెన్ అబ్జర్వ్ ఏ డిస్కంటిన్యూస్నెస్ కదా, ఇక్కడ డిస్కంటిన్యూస్గా ఉన్నాయి ఇక్కడ కదా.
సో ఇక్కడ ఒక పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ పాయింట్ ఏంటనమాట, దిస్ పాయింట్ రిప్రజెంట్స్, దట్ మీన్స్ at this particular point there is no vapor state and liquid state kada, both states are same. That means at this particular temperature the liquid, the mixer, the composition of A and B is same in liquid state and vapor state. అందరూ ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ ఈ ఒక పాయింట్ ఉంది ఇక్కడ మనకి, లిక్విడ్ స్టేట్ వేపర్ స్టేట్ని వీ కెనాట్ డిఫరెన్షియేట్ అట్ దిస్ పాయింట్ కదా. సి అనే పాయింట్ని కనుక మీరు చూస్తుంటే లిక్విడ్ స్టేట్ వేపర్ స్టేట్ రెండింట్లోనూ ఒకటే కాంపోజిషన్ ఉంది కదా. అండ్ సచ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విత్ సచ్ కాంపోజిషన్ ఆర్ నోన్ యాజ్ ఎజియోట్రోపిక్ మిక్సర్స్. ఇంకా ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అంటే ఏంటనమాట, సో సి అనే పాయింట్ దగ్గర ఏం జరిగిందని అర్థము, ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ విత్ సేమ్ కాంపోజిషన్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ వేపర్ స్టేట్. ఓకే, ఆ సి అనే బిందువు వద్ద ఏం జరిగిందనమాట, ఆ టెంపరేచర్ దగ్గర ఆ ఏబి మిక్సర్ని తీసుకున్నప్పుడు అది లిక్విడ్ స్టేట్లో ఏ కాంపోజిషన్ ఉంటుందో వేపర్ స్టేట్లో కూడా అదే కాంపోజిషన్ ఉంటుందన్నమాట. ఓకే, అదర్ దెన్ దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర కాకుండా ఇంకెక్కడ చూసినా వీ కెన్ హ్యావ్ 2 different compositions in liquid state and vapor state. సి అనే పాయింట్ దగ్గర తప్ప రిమైనింగ్ ఎక్కడ మనం తీసుకున్నా కూడా మనకి ఏమవుతుంది అనమాట, లిక్విడ్ స్టేట్లో ఒక కాంపోజిషన్ ఉంటుంది, వేపర్ స్టేట్లో ఇంకో కాంపోజిషన్ అనేది ఉంటుందన్నమాట. సో వీ కెన్ అబ్జర్వ్ హియర్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సి ఈజ్ మినిమమ్ కంపేర్డ్ టు ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, ఈ సి అనేటటువంటి కాంపోజిషన్ ఉన్న సబ్స్టెన్స్ని మనం తీసుకుంటే ద సబ్స్టెన్స్ విత్ దిస్ కాంపోజిషన్ ఈజ్ హ్యావింగ్ మినిమమ్ బాయిలింగ్ పాయింట్ దెన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి. ఏ అనేటటువంటి లిక్విడ్కి ఇండివిజువల్గా వేరే బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, బి అనే లిక్విడ్ బాయిలింగ్ పాయింట్ వేరు. బట్ ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఎట్ ఎ సర్టెన్ కాంపోజిషన్ and this composition is having minimum boiling point కదా. ఏ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే బి యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే ఏబిల్ని మిక్స్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర బాయిలింగ్ పాయింట్ అనేది మినిమం ఉంది కదా. సో ఇప్పుడు ఇలాంటి సబ్స్టెన్సెస్ని ఏమంటారు, ఎజియోట్రోపిక్ మిక్సర్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్ అని అంటాం. ఎజియోట్రోపిక్ మిక్సర్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్. సో ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అంటే ఏంటనమాట, ద మిక్సర్స్ హూజ్, చూడండి, హూజ్ హ్యావింగ్ ఏ one minute. So these mixers boil with the same temperature. Ezeotropic means boil without change. Ezeotropic mixers అంటే ఏంటి, ఎజియోట్రోపిక్ మీన్స్ బాయిల్ వితౌట్ చేంజ్, మార్పు లేకుండా బాష్పీభవనం చెందేవి అని అర్థం. అంటే ద్రవస్థితిలో ఏ కాంపోజిషన్లో ఉన్నాయో సేమ్ అదే కాంపోజిషన్ తోటి వేపర్ స్టేట్లో కూడా ఉంటాయి అని అర్థం అనమాట. ఓకే, ఏ మిక్సర్ ఆఫ్ 2 or more liquids which boil at a constant temperature and distills over completely at the same temperature without change in composition is known as azeotropic mixer. ఓకే, ద్రవస్థితిలో ఏ సంఘటనను అయితే కలిగి ఉంటాయో అదే సంఘటనంతో బాష్పస్థితికి మారిపోయేటటువంటి ద్రవ మిశ్రమాలను ఏమంటారు అనమాట, ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అని అంటారు. ఓకే, ఇలాంటి ఎజియోట్రోపిక్ మిక్సర్స్ అనేవి మనకి ఓన్లీ నాన్ ఐడియల్ సొల్యూషన్స్లోనే మనము గమనిస్తాం. ఓకే, అండ్ దిస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో అగైన్ టైప్ 2 అంటే విచ్ షో పాజిటివ్ డీవియేషన్, ధన విచలనాన్ని, రౌల్ట్ నియమం నుండి ధన విచలనాన్ని ప్రదర్శించేటటువంటి ద్రావణాల్లో ఎలాంటి ఎజియోట్రోపిక్ మిక్సర్స్ ఫామ్ అవుతాయి, ఎజియోట్రోపిక్ మిక్సర్స్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్, అల్ప బాష్పీభవన ఉష్ణోగ్రత గల
ఎజియోట్రోపిక్ మిక్సర్స్, తెలుగులో ఎజియోట్రోపిక్ మిక్సర్స్ని స్థిరత్వ ధనాంక మిశ్రమాలు అని అంటారు. ఓకే, అల్ప బాష్పీభవన ఉష్ణోగ్రత గల స్థిరత్వ ధనాంక మిశ్రమాలు అనేవి ఎందులో ఏర్పడతాయి? ధన విచలనాన్ని, రౌల్ట్ నియమం నుండి ధన విచలనాన్ని ప్రదర్శించేటటువంటి ఆదర్శేతర ద్రావణాల్లో ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటన్నమాట, పాజిటివ్ డీవియేషన్ చూపించే వాటికి ఎగ్జాంపుల్స్ ఏ మిక్సర్ ఆఫ్ HCl అండ్ వాటర్, మిక్సర్ ఆఫ్ ఇథనాల్ అండ్ వాటర్. ఇథనాల్ వాటర్ మిశ్రమానికి ధన విచలనాన్ని ప్రదర్శించే ద్రావణానికి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇథనాల్ వాటర్ని తీసుకుంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చేమో 100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ వచ్చి 79 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఓకే, అయితే ఇవి ఇక్కడ ఏ కాంపోజిషన్ దగ్గర వీటికి ఎజియోట్రోపిక్ మిక్సర్ ఫామ్ అవుతుందంట? చూడండి, ఏ ఏ ఏ కాంపోజిషన్ ఎలా ఉంటుంది? 4.4% వాటర్ అండ్ 95.6% ఇథనాల్. 4.4% వాటర్, 95.6% ఇథనాల్ ఉన్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది లిక్విడ్ స్టేట్లోనూ అదే కాంపోజిషన్లో ఉంటుంది, వేపర్ స్టేట్లో కూడా అదే కాంపోజిషన్ తోటి వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ 78.13 డిగ్రీస్ సెంటీగ్రేడ్. అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే అండ్ ఇథనాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే ఇది తక్కువ అనమాట. ఓకే, ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ 79, బట్ ఎజియోట్రోపిక్ మిక్సర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 78.13 అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కర్వ్స్ ఆఫ్ type 2, that means which show positive deviation from Raoult's law. Okay, now consider the fractional distillation of type 3. Type 3 solutions are those which show negative deviation from Raoult's law. ఓకే, సో నెగిటివ్ డివియేషన్ చూపించే వాటిలో కూడా మనకి వీ కెన్ అబ్జర్వ్ డిస్కంటిన్యూటీ ఇన్ ఇట్స్ వేపర్ ప్రెషర్ కర్వ్స్. చూడండి, ఇక్కడ కూడా మనకి డిస్కంటిన్యూ అంటే ఒక పాయింట్ అనేది ఇక్కడ కూడా ఫామ్ అయింది. సో ఇక్కడ అయితే ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తే మనకి దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ, దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బి, బట్ ద బాయిలింగ్ పాయింట్ ఎట్ డి ఈస్ ద ఎజియోట్రోపిక్ మిక్సర్. ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఏ అండ్ బి కదా. ఈ డి అనే బిందువు వద్ద ఉన్నటువంటి కాంపోజిషన్ తీసుకుంటే కనుక ఇది లిక్విడ్ స్టేట్లో వేపర్ స్టేట్లో ఒకే కాంపోజిషన్ ఉంది. సో వీటికి బాయిలింగ్ పాయింట్ ఏ కంటే బి కంటే ఎక్కువ ఉంది కదా. సచ్ టైప్ ఆఫ్ ఎజియోట్రోపిక్ మిక్సర్స్ ఆర్ నోన్ ఎస్ ఎజియోట్రోపిక్ మిక్సర్స్ విత్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్. ఇలాంటి వాటిని ఏమంటారు? అధిక బాష్పీభవన ఉష్ణోగ్రత గల స్థిరత్వ ధనాంక మిశ్రమాలు అని అంటారు. ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? HCl అండ్ వాటర్. HCl వాటర్ మిశ్రమం అనేది నెగిటివ్ డీవియేషన్, రుణ విచలనాన్ని, రౌల్ట్ నియమం నుండి రుణ విచలనాన్ని ప్రదర్శించే ద్రావణాలకి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ HCl ఈజ్ 85 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అండ్ దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అండ్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎజియోట్రోపిక్ మిక్సర్ ఈజ్ 20.24% HCl. 20.24% HCl, దట్ మీన్స్ రిమైనింగ్ వాటర్ అనమాట. ఓకే, రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా వాటర్ ఉంటుంది. అండ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎజియోట్రోపిక్ మిక్సర్ ఆఫ్ HCl అండ్ వాటర్ ఈజ్ 108 డిగ్రీస్ సెంటీగ్రేడ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ HCl. ఓకే, ఓకేనా. సో ఇది మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది. సో మధ్యలో 2 వీక్స్ గ్యాప్ వచ్చింది కదా, అందుకని మళ్ళీ ఒకసారి మీ అందరికీ రివైజ్ చేశాను నేను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ మిజిబుల్ లిక్విడ్స్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటి? పూర్ణ మిశ్రణీయ ద్రవాల్లో రకాలేంటి, ఓకే, వాటి అంశిక స్వేదనంలో ఏం జరుగుతుంది అనేది ఇందులో మనము నేర్చుకున్నాం. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, రిమైనింగ్ మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. లీలా, గంటేడి, మీరు అమ్మా ముందు మీ నేమ్ పెట్టి తర్వాత సర్నేమ్ పెట్టండి. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను మీ అందరి నేమ్స్.
సో కొంతమంది వేరే నేమ్స్ తోటి కనుక మీరు జాయిన్ అవుతుంటే నాకు మీ పేరు సరిగ్గా తెలియదు మళ్ళీ. అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను క్లాస్ మొత్తము కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి మీరేంటంటే మీ నేమ్ తోటి మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైనా ఒకే డివైస్ నుంచి ఇద్దరు అటెండ్ అవుతుంటే కనుక మీరు నాకు చెప్పాలి మీ పేర్లు. ఓకే, గ్రూప్లో పెట్టకండి. ప్రజెంట్ అని గ్రూప్లో పెట్టొద్దు. నేను ఇక్కడ అటెండెన్స్ తీసుకుంటున్నాను కాబట్టి మీరేంటంటే ఇద్దరు జాయిన్ అవుతుంటే కనుక నాకు చెప్పండి, సరిపోతుంది. మీలో ఎవరైనా ఇప్పుడు ఇద్దరిద్దరు జాయిన్ అయ్యారో ఒకే డివైస్ నుంచి? ఓకే. సో ఈరోజు క్లాస్ అర్థమైంది కదా మీకు? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి. ఈ లోపు మీరు నేను మీకు మెటీరియల్ అంతా ఆల్రెడీ ఇచ్చాను కదా, అందరూ రాసారా నోట్బుక్లో? మీరు అస్సలు ఖాళీగా ఉండకుండా మీరు రాసుకుంటూ ఉండాలి. ఎగ్జామ్స్ కంపల్సరీ ఉంటాయి మే. ఇప్పుడు మనకి ఇంకా టైం టేబుల్ ఇంకా ఇవ్వలేదు. సో అంటే ఈ మంత్ యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఉండకపోవచ్చు, 27th నుంచి కదా. సో ఆ షెడ్యూల్ ప్రకారం ఉండవు. కాకపోతే నెక్స్ట్ మంత్ జూన్ ఆర్ జూలై కంపల్సరీ ఉంటాయి. ఇప్పటికే మనకి బై గాడ్స్ గ్రేస్ కరోనా కేసెస్ అనేవి, నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ డిక్రీజ్ అవుతున్నాయి. కానీ అలా అని చెప్పి మీరు అసలు ఎక్కడికి బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఓకే, ఇంట్లోనే ఉంటూ ఈ నోట్స్ రాసుకుంటూ చదువుకుంటూ ఉండండి. అండ్ మీకు మేబీ యూనిట్ 2లో మొన్న టెస్ట్ జరిగింది కదా, చాలా తక్కువ మంది రాశారు. సో అగైన్ మళ్ళీ నేను మీకు నిన్నట్లాగా క్విజ్ పెడతాను, ఆబ్జెక్టివ్ టైప్. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా? యూనిట్ 2 మీద 2 కానీ 3 కానీ దేనికైనా మీరు రెడీగా ఉండండి. నేను చెప్తాను, ముందు రోజే చెప్తాను. రెండు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే ఓకే. సో క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీవన్. సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఎవ్రీవన్ ప్రే ఫర్ ద స్పీడ్ రికవరీ ఆఫ్ అవర్ బాటనీ సార్ ప్రయాగమూర్తి గారు. ఓకే, ప్రజెంట్ హిస్ కండిషన్ ఈజ్ స్టేబుల్. ఓకే ఓకే అమ్మా, నౌ యూ కెన్ లీవ్ ద క్లాస్. ఓకే.